ఈ ట్రంప్ నిర్ణయాలు ఇది కూడా ట్రంప్ తెలివిగా చేస్తున్నాడు. అంటే ఒకటి మేడం, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ వరకు చూస్తే మంచి నిర్ణయాలే కావచ్చు, కానీ ఇతర దేశాలు కూడా ఆలోచన చేస్తే ఏమనుకుంటారు కాదా? ఇతర దేశాలు ఎటుపోతే ట్రంప్ ఎందుకు? లేదు, మనం అనుకునేది జనరల్గా ఎవరైనా ఏంటి అనాలోచిత నిర్ణయాలు, ఇట్లాంటి నిర్ణయాలు ఏంటి? కాదు, ట్రంప్ చాలా ఆలోచన చేస్తున్నాడు. చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నాడు. ట్రంప్ తెలివిగా ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పటి వరకు అమెరికా పైన అందరూ వేసేసారు పనులు. అమెరికా కన్సూమర్ బేస్డ్ ఎకానమీ, అమెరికా ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటుంది. ఇప్పుడు అమెరికా ఏది కొనుక్కోవాలన్నా చాలా ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తుంది అమెరికా తెలివిగా, అమెరికాకి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళపైన విపరీతమైన పనులు వేస్తుంది. ఓకే, పనులు వేస్తుంది. ఇనీషియల్గా అమెరికా ఖర్చు పెరిగిపోద్ది, విపరీతంగా పెరిగిపోద్ది. కానీ వాళ్ళందరూ ఇప్పుడు బార్గెనింగ్కి వస్తారు, చర్చలకు వస్తారు. నువ్వు తగ్గించు, మేము తగ్గిస్తాం అన్నాడు కదా, నేను డ్రైవర్ సీట్లో ఉన్నాను, నా వెనకాల వచ్చి కూర్చోవాలి ఇప్పుడు ఉన్న వాళ్ళంతా. అందరూ వచ్చి కూర్చోవాలి. ఎందుకంటే చూడండి, మీరు నాకు అమ్ముతున్నారు, నేను మీ దగ్గర కొనుక్కోవాలనుకుంటున్నా. మీరు నాకు అమ్మే దానిలో నేను ఎక్కువ ట్యాక్స్లు వేసా, నాకు రేట్ పెరిగిద్ది. కానీ నేను కొనుక్కోకపోతే మీ దగ్గర ఎవరు కొనుక్కుంటారు? నేను లార్జెస్ట్ ఎకానమీ కదా, ప్రపంచంలో అతిపెద్ద దేశం నేను, దాదాపు $30 trillion ఎకానమీ నేను. మీరు నాకు అమ్ముతున్నారు, మీరు ఎవరికి అమ్ముతారు? ఉదాహరణకు ఐవరీ కోస్ట్ ఒక చిన్న దేశం ఉంది, కోకో అని చెప్పి ఒకటి అమ్మిద్ది. అది చాక్లెట్లో కాఫీలో కావాలి. అమెరికా కొనుక్కోగలదు, ఇంకెవరు కొనుక్కోలేరు అంత ఎక్కువ. మరి ఐవరీ కోస్ట్ ఏం చేయాలి? నెత్తి మీద గుడ్డేసుకోవాలి, అంతే కదా. అందరూ బెగ్గర్స్ అయిపోతారు. కంప్లీట్గా అందరి పరిస్థితి అదే. ఎవరైనా సరే ట్రంప్ దగ్గరికి వచ్చి బార్గెన్ చేస్తుంది. ఇదే ట్రంప్ ప్లాన్. ఏముంది మేడం, అంత ఏముంది? ఎందుకు ట్రంప్ దగ్గరికి వెళ్ళాలి? ఇతర దేశాల దగ్గర అదే చెప్తున్నాను, డైవర్సిటీ అనేది అంత ఈజీ కాదు. పర్చేసింగ్ కెపాసిటీ ఉండాలి ఇతర దేశాలకి. ఇప్పుడు మార్కెట్స్ డైవర్సిటీ చేస్తారు, కానీ ఆ మార్కెట్ కొనుక్కోవాలి కదా. ఆ కన్సంప్షన్, ప్రజల్లో డబ్బులు ఉండాలి కదా కొనుక్కోవాలంటే. ఇప్పటివరకు అమెరికా అమ్ముతున్నారు, మిగతా దగ్గర డబ్బులు కొనుక్కోవడానికి చాలా టైం పడుతుంది అంతా. సో దీని బదులు ట్రంప్ దగ్గరికి వెళ్ళి బార్గెన్ చేయడం బెటర్. దాదాపు 50 దేశాలు క్యూ కడుతున్నాయి ఇప్పుడు ట్రంప్ దగ్గర. మా దగ్గర టారిఫ్ డిలే చేయండి, మమ్మల్ని కాస్త పక్కన పడేయండి, బయటపడేయండి అని. ట్రంప్ అందరూ వచ్చేదాకా ఆగి అందరితో కూర్చోబెట్టి బేరం చేసి సెట్ చేస్తాడు. ఇది బిజినెస్ మ్యాన్.